మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం. 3 ప్లేసుల్లో ఈడ రక్తం అయితే మాత్రం మనం చూడొచ్చు. పూర్తి రక్తం మడుగులో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చివరిలో అబ్బాయి తర్వాత కూడా ఇంకా చనిపోయాడు లేదు అనే ఉద్దేశంతో బండరాయితో కూడా ఇక్కడ పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇప్పటికే సంఘటన జరిగినప్పుడు ఏదైతే ఉందో వల్ల 2 వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారా లేదంటే పరారీలో ఉన్నారా? పొద్దున్నే అయితే పోలీసులు పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్తో కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనతో ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటల్లో విందాం. సార్, మీకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది సార్? ఏం జరిగిందని కంప్లైంట్? నైటు సుమారు 1 గంట 1:30 ప్రాంతంలో ఇట్లా చెప్పడం జరిగిందండి. దాంట్లో భాగంగా మా హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసినాము. సారు డిఎస్పి సారు, తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఎస్ఐలు మేమంతా సీన్ విజిట్ చేసినాము, విచారణ చేస్తూ ఉన్నాము. తదుపరి వివరాలన్నీ క్లియర్గా విచారణ అనంతరం తెలియపరుస్తున్నాము. బంధువులేనా సార్? ఏమన్నా అంటే బంధువులే. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో ఆమె భర్తకు 2 భార్యలు. ఈమె చిన్న ఆమె, చనిపోయిన ఆమె. ఈమెకు ఒక కొడుకు. చనిపోయిన ఆమె అంగన్వాడీ టీచరు. ఆమె కొడుకుని, పెద్ద భార్య కొడుకులు మాకున్న సమాచారం. దాంట్లో క్లూసికంగా విచారణ చేస్తూ ఉన్నాము. తదుపరి వివరాలు మరి చెప్తామండి.